ప్రియులారా, ఎఫ్ఫానియా తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 26వ కీర్తన, రండి ఉత్సహించి పాడుదామనే కీర్తన మనం పాడుకొని ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను బోధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమి భువి చేసిన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చాను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు
అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమున దగ్గర విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. ఎపిఫానియా తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును. ఓ సర్వోన్నతుడా, వారిని నామమును కొనియాడుదురు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా
మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము ఇకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నీవు ఇహపరములయందుండు సమస్తమును ఏలుచున్నావు. నీ జనులమైన మా మనవులను దాయితో విని మా బ్రతుకు దినములన్నిటి యందు నీ సమాధానము మాకు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15 నుండి 19 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. హోరేబ్లో ఆ సమాజ దినమున నేను సావకయుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటిని చెప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించెను. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లెనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెను. అతని నోట నా మాటలు నుంచును. నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వాణ్ణి దాని గూర్చి విచారణ చేసేదను. పరిశుద్ధుడా
పరిశుద్ధుడవగు దేవా పావన శక్తుడ దేవా పావన మాత్య దేవా మమ్మును కనికరింపుము. ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనంలో విధంగా వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 ప్రారంభం. క్రీస్తునందరి భయముతో ఒకటినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడు లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఈ వాక్యము ఇంత పర్యాంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరినని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించేదనని అతనితో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చుచున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ వాక్యం ఇంత పర్యాంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి
పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చాననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 348వ కీర్తన, నాకింత ప్రోత్సాహానందములు. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట కర్త ఘనమైన హేతువయుండు. నాకు గలయున్నత కథమే నాదుడగును నేను మురియు శ్రీకరంబగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట కర్త ఘనమైన హేతువయుండు. ఎవరు నా భక్తికి హితమైనటి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో, ఎవరు నా పాపముల భారమునెత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట కర్త ఘనమైన హేతువయుండు. నేను నా విధులెల్లా నిశ్చయముగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవరు. వాని ఎడల నను యథార్థ పరునిగా గావించి అవిన చేనెరవేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట కర్త ఘనమైన హేతువయుండు. ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి, ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి, ఎవరు నా హృదయం మోచను నీచేసేదను దీచు మనసు చెవుకు మను గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందములు కల్గుట కర్త ఘనమైన హేతువయుండు. మరణంబులో నాకు చిరజీవమెవరు, మరణంబునకే గొప్ప మరణమెవ్వరు. విరివిలేని మహిమ
చింతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకత ఘనమైన హేతువయ్యుండు నన్ను రక్షింప మరణమొందియు సమాధి నేనాటికిని గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నోత్సవంబును కలుగ చేయును చెన్నగో నా ప్రభువికెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకత ఘనమైన హేతువయ్యుండు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క ఆరాధన కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదవగా విన్నాం. నేటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహిమాన్వితుడు, త్రియేక దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో మిమ్ములను తండ్రి ఘనపరుస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, చదివిన పరిశుద్ధ లేఖనమును చదివిన ప్రతి విశ్వాసాన్ని కూడా దీవించండి. నీ వాక్యాన్ని విత్తటానికి నీ సేవకుని నిలవబెట్టి ఉన్నారు. మీ పాదాల చెంత మరుగుపరచండి. నాయనా, మీరు మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని పునరుద్ధరణ ఆరాధన ద్వారా మహిమపరుస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా మీ కుటుంబాలలో, మీ గృహాలలో, మీ ఇంట, మీ బంధువుల ఇంట ఎవరైనా జన్మదినాలు, వివాహ దినాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వారందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియచేయచ్చు ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ దినము ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఈ చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనం లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ చెట్టు దగ్గరకు వచ్చి కన్నులెత్తి చూచి, యేసు ప్రభు జక్కయ్యతో ఆయన మాట్లాడుచు, యేసు ప్రభువారు జక్కయ్యను ఆయన పిలుచుచూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన చెట్టు దగ్గరికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగుము. ప్రియులారా,
ఈ దినము చక్కటి శ్రేష్టమైనటువంటి 3 లేఖనాలు, చక్కటి సందేశాలు ఇస్తూ ఉన్నాయి. ఈవేళ వాక్య ధ్యానము మనము సువార్త వాక్యాన్ని అనుసరించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జక్కయ్య అనే మాటకు 2 మంచి అర్థాలు ఇస్తూ ఉన్నాయి. 1 పవిత్రుడు, 2 నిర్మలుడు. 1 పవిత్రమైన వాడు, 2 నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు. అటువంటి జక్కయ్యతో రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు వచ్చి ఆ చెట్టు దగ్గర నిలుచుండి కన్నులెత్తి చూచి జక్కయ్యకు ఒక చక్కటి పర్సనల్ ఇన్విటేషన్ ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! జక్కయ్య, త్వరగా దిగుము. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రిందనే చక్కటి క్లారిటీ ఆయన ఇస్తూ, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాను. నేడు యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంట ఉండవలసినది అని అతనితో చెప్పాను. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాటలు! హౌ బ్లెస్సడ్ ఇట్ ఈస్, హౌ గ్రేస్ఫుల్ ఇట్ ఈస్. ఎంత కృపగలిగిన మాటలు రక్షకుడైన యేసు ప్రభు నోట జక్కయ్య కొరకు వెలువడుతున్నాయి. ఆలోచన చేశారా? అవును ప్రియులారా, పిలుపు అనే దాని కొరకు గతంలో నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దాని కొరకు ఐ వాంట్ టు టచ్ అ లిటిల్ బిట్, ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. పిలుపు అనేది ఆలోచన చేస్తే మన గృహాలలో, శుభకార్యాల్లో ఒక్కొక్కసారి సామూహికంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పేసి ఊరుకుంటాం. దట్ ఈజ్ యూనివర్సల్. ఒక్కొక్కసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా రావాలి, యు మస్ట్ అనే మాట మనం చెబుతూ ఉంటాం. దట్ ఈజ్ పర్సనల్. పరిశుద్ధ గ్రంథములో కూడా చూస్తూ ఉన్నప్పుడు ఈలాగునే సార్వత్రికమైనటువంటి పిలుపు ఆహ్వానాన్ని ప్రభు ఆయన అందరికీ ఇచ్చినటువంటి దేవుడు. ఉదాహరణకు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎంత గొప్ప మాట అండి! అలాగే దైవ గ్రంథములో కొంతమంది ఉన్నారు, వారికి ప్రత్యేకించి వారు పేరు పెట్టి వారికి పిలుపు లేక ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు దైవ గ్రంథములో ఉన్నాయి. దేవుడు నిన్ను పిలిస్తే, ఈవేళ మన అంశం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ లోకరక్షకుడైనటువంటి యేసయ్య లేక క్రీస్తు ప్రభు ఆరాధనలో ఉన్నటువంటి నిన్ను పిలిస్తే, ఒకవేళ ఆరాధనకి రానటువంటి వారిని, ఈవేళ ఆరాధనలో పాల్గొలేనటువంటి వారిని కూడా ఒకవేళ ప్రభు పిలిస్తే నువ్వేమి చేస్తావు అనే ఒక ప్రశ్నతో ఈవేళ వాక్య ధ్యానాన్ని నేను ప్రారంభిస్తున్నాను. నా వాక్య ధ్యానములో ప్రాముఖ్యమైనటువంటి అంశం, యేసు నిన్ను పిలిస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. యేసు నిన్ను పిలిస్తే, ఎందుకంటే దైవ గ్రంథములో ఎంతోమందిని, ఈ పరిశుద్ధ గ్రంథములో యేసయ్య ఎంతో మందిని, పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధన వరకు కూడా ఎంతో మందిని
ఆయన పిలిచాడు అనే మాటలు మీకు నేను పరిచయం చేశాను. అలాగే మోషేకి ప్రత్యేకించి ఆయన పేరు పెట్టి పిలవటానికి కలిగిన కారణం, పిలిచిన అందరికీ ఒకే రకమైనటువంటి బాధ్యత దేవుడు అప్పగించలేదు. ఎవరిని పిలిస్తే వారికి ఒక్కొక్క విధమైనటువంటి సందర్భాన్ని, లేక సమస్యను, లేక ఒక బాధ్యతను, లేక ఒక భారాన్ని ఆయన అప్పగించినట్లుగా దైవ గ్రంథంలో మనకి ఉదాహరణలు ఉన్నాయి. కొద్ది మాటలు మీకు నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఆదికాండములో 3వ అధ్యాయములో 9వ వచనములో, ఇక్కడ చల్లపూట ఏదోను వనములోనికి యెహోవా దేవుడు వచ్చి ఆదాము హవ్వ కనిపించక పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన అనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు, వేర్ యు ఆర్. చూసారండి, దేవుడైన యెహోవా ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? ఆదామును పిలిచి. ఆదాము అని పేరు పెట్టి ఎందుకు ఆయన పిలిచి ఉన్నాడు? మనము ఈ యొక్క ఆరాధనలో ఒక్క మాట ఆలోచన చేయవలసినటువంటి అవసరత. ఎందుకు అనగా, దేవుని సన్నిధిలో వారు ఇరువురు కనిపించగా వారు చెట్ల చాటున వారు దాగుకొనినటువంటి సందర్భాన్ని ఎరిగినటువంటి యెహోవా దేవుడు చల్లపూట వచ్చి, ఆదామా వేర్ యు ఆర్. అవును ప్రియులారా, ప్రభు నిన్ను నన్ను మనలందరినీ కూడా పేరు పెట్టి పిలవటానికి కలిగిన ఆ అవసరత ఒక్కొక్కరి మీద ఆయన ప్రత్యేకమైనటువంటి నిఘాతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క బాధ్యత ఆయన అప్పగించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడని నీవు తెలుసుకుంటూ ఉన్నావా? రెండవ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండములో 22వ అధ్యాయములో 1వ వచనములో అక్కడ దేవుని యొక్క వాక్యము అంటుంది ఎట్లనగా, ఆయన అనగా యెహోవా దేవుడు అబ్రహామును పిలవగా, తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహామును పిలవటానికి కలిగిన ఓ ప్రత్యేకమైన కారణం ఉంది ప్రియులారా. నీకు ఉన్న ఒక్క కుమారుడు ఇస్సాకును నీవు నా కొరకు బలి అర్పణ చేయి. దేవుడు ఇచ్చినటువంటి సంతానము ఒక్కడై ఉన్న కుమారుని బలి అర్పణకు అడగటానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది ప్రియులారా. ఆ కారణం ఏమిటంటే, ఆ 14వ వచనం అయిపోయిన తర్వాత యెహోవా ఈరే అని నామకరణం చేసిన తర్వాత, నీ సంతానం ఇసుక రేణువుల కంటే ఎక్కువ విస్తారముగా నేను ఆశీర్వదిస్తాను. ప్రభు ఆయన పిలవటానికి కలిగినటువంటి కారణం. 3వ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండములో 3వ అధ్యాయములో 4వ వచనములో యెహోవా దేవుడు మోషేను ఆయన పిలుస్తూ ఉన్నాడు. మండుచున్నటువంటి పొదలో నుండి, బార్నింగ్ బుష్ నుండి యెహోవా దేవుడు ఆయన మోషే మోషే అని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? మోషేను దేవుడు ప్రత్యేకించుకొని ఐగుప్తులో ఉన్న తన ప్రజలను బానిసత్వం నుండి విడుదల చేయటానికి ఆయన దర్శనాన్నిచ్చి ఆయన పిలుస్తూ ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 4వ మాట మనం సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు, హన్నా కుమారుడైనటువంటి సమూయేలు బాలుడై ఉంటుండగా ఏలి సముఖములో మందిరములో మందసము యొద్ద అతడు పండుకొని ఉండేను. ఆ సందర్భములో యెహోవా దేవుడు సమూయేలు అని 3 మారులు తన పేరు పెట్టి పిలిచినట్లు దైవ గ్రంథములో వ్రాయబడింది. కానీ వృద్ధుడైనటువంటి
ఏలియే తాతగారు పిలుస్తూ ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మరలా ఆ వాక్కు వినబడితే చిత్తము ప్రభువా నీ దోస్తుడు ఆలకించుచున్నాడని నువ్వు చెప్పు. అవును ప్రియులారా, సమూయేలుతో ప్రభు మరలా 3 పర్యాయాలు పిలిచినప్పుడు ఆ బిడకు ఎవరు పిలిచారో తెలియలేదు కాబట్టి ఏలీ దగ్గరికి వెళ్ళి ఉంటుండగా యెహోవా మరలా సమూయేలుతో 4వ మారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, 3వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూసినట్లయితే, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలిచాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్క పర్యాయము పేరు పెట్టి పిలిచిన వారు ఉన్నారు, 2 పర్యాయాలు పేరు పెట్టి పిలిచిన వారు ఉన్నారు, 4 పర్యాయాలు పేరు పెట్టి పిలిచిన వారు ఉన్నారు. ఎందుకు సమూయేలుని 4 మారులు యెహోవా దేవుడు పిలిచాడు అని ఆలోచన చేస్తే, ఏలీ కుమారుల మీదకు వచ్చే ఉపద్రవాన్ని బాలుడైన సమూయేలు ద్వారా ఆ ఇంటి వారికి తెలియచేయటానికి, ఆ ఉగ్రత తెలియచేయటానికి బాలుడైన సమూయేలుని పేరు పెట్టి పిలిచినట్లుగా దైవవాక్యంలో వ్రాయబడుతూ ఉన్నది. ఈ దినాన్న పత్రిక వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ చదవబడి ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథములో ఇద్దరికి మరల, అది పర్సనల్ పురుషుడు అలాగనే పర్సనల్ స్త్రీ అని ఉంది, కానీ అక్కడ ఆ పురుషుడు అనే దాంట్లో ప్లూరల్ నెంబర్ వాడుతున్నాడు, స్త్రీ అనే మాటలో ప్లూరల్ నెంబర్ వాడుతున్నాడు, అనగా బహువచనాన్ని వాడుతున్నాడు. ఎవరైతే స్త్రీలయ్యున్నారో, ఎవరైతే పురుషులయ్యున్నారో ప్రభు వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని? వారికి కలిగిన పేరును బట్టి కాదు, వారికి కలిగిన జెండర్ను బట్టి. ఏమండి, ఎవరు పిలుస్తున్నాడు? పురుషులారా. ఎందుకు పిలుస్తున్నాడు? ప్రభు మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబంలో బాధ్యత ఇచ్చాడు, భార్యనిచ్చాడు. అలాగే స్త్రీలారా మీకు యజమానిగా భర్తనిచ్చాడు. కాబట్టి స్త్రీలైనటువంటి వారిని, పురుషులైన వారిని, భార్యాభర్తలుగా చేయబడిన వారిని కూడా ఆయన పేరు పెట్టి ఏమని పిలుస్తున్నాడంటే, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. 25వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి మాట, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. స్త్రీలు అయినటువంటి వారు అందరినీ, పురుషులు అయిన వారు అందరినీ, అనగా భార్యలుగా ఉన్నవారు అందరినీ, భర్తలుగా ఉన్నవారిని అందరినీ ఆయన పేరు పెట్టి పిలిచి ప్రేమించండి, లోబడండి. చూసారా, ఆయన పేరు పెట్టి మనం చేయవలసినటువంటి బాధ్యత ఆయన వారికి తెలియచెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన ఆరాధనలు ప్రభు ఆయన ఈ 5వ వచన ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు కన్నులెత్తి చూచి, ఆయన కన్నులెత్తి చూడటానికి కలిగిన కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయన యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా ఆయన పోవచ్చు ఉంటుండగా జాగ్రత్తగా సుంకపు గుత్తదారుడు జక్కయ్య అనే ధనవంతుడు ఏం చేశాడటండి, యేసు ప్రభు ఎవరో అని ఆయన చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు త్రోవను రానయ్యుండరు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. ప్రియ దేవుని కుటుంబీకులారా, ప్రభు మన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, మన యొక్క హృదయములో ఉన్న వాంఛలు కోరికలు ఎరిగినటువంటి దేవుడు. సుంకపు గుత్తదారుడు ధనమును నమ్ముకున్నాడు, ధన వృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఒక దినాన్న కలిగిన ఆశ, యేసు ఎవరో నేను చూడాలి. దట్ ఈస్ హిజ్ డిజైర్. యేసును నేను చూడాలి, ఆ చూడాలి అనే తలంపు ఆశ
కలిగిన వెంటనే అతడు ఏం చేశాడంటే, అతడు భౌతికంగా పొట్టేవాడైనందున అనేక మంది జనులు గుంపు కూడి ఉండుట వలన ఆయన చూడలేని పరిస్థితిలో యేసుప్రభు త్రోవను వస్తాడని ఎరిగి ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. చూసారా, చాలా క్లియర్గా ఈ వాక్యం వ్రాయబడింది ప్రియులారా. ఆ ప్రశ్న, నేను వస్తాను మీరు కనిపించలేదని ఒకవేళ అడిగితే, నేను వద్దారి అనుకున్నాను, చూడాలి అనుకున్నాను, నేను వచ్చాను, కానీ మీరు నాకు కనిపించలేదు, మీరు నన్ను చూడలేదు. ఇటువంటి కాకమ్మ కథలు మనం చెప్పటం చాలా బాగా మంచి అలవాటు కదా. నీ మనస్సులోని ఈవేళ ఏమి ఆలోచన చేస్తున్నా, ఎందుకు ఆరాధనకి రాలేకపోయావని యేసయ్య అడుగుతున్నా, ఎందుకు ఈవేళ యూట్యూబ్ ఛానల్లో నీవు వాక్యాన్ని వినలేకపోయావని ఆ ప్రభువే నిన్ను అడుగుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ సమాధానం ఇవ్వటానికి నువ్వు సిద్ధపడుతున్నావో నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభుని చూడాలని అందరికన్నా ముందుగా పరిగెత్తి, అయ్యో నేను పుట్టేవాడిని, ఈ జన్మలో నా యేసయ్యను చూడలేనని అనుకొని ఆ యొక్క చెట్టును ఎక్కి యేసు కొరకు ఎదురు చూస్తున్న జక్కయ్య యొక్క మనస్సును ఎరిగిన, ఆశను ఎరిగిన దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని కన్నులెత్తి చూచి, ఆయనను ఎరిగిన దేవుడు, ఆయన ఆశను ఎరిగిన దేవుడు, ఆయన మనస్సును ఎరిగిన దేవుడు కన్నులెత్తి చూచి ఆయన పిలవలేదు, ఆయన ఉంటాడని అక్కడ తెలియదు. సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త ఆయన వచ్చి అంటున్నాడు, జక్కయ్య ఆశ తీర్చడానికి అంటున్నాడు, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి. ఎంత గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. అసలు జక్కయ్య జీవితం ఏమిటి? జక్కయ్యకు లోక సంబంధంగా ఏదైనా మంచి రీతిలో ఆ మర్యాద అనేది అతని పట్ల, గౌరవము అనేది అతని పట్ల ఇతరులకు ఉందా అంటే అతని పట్ల ఎవరికి సదభిప్రాయం లేదు ప్రియులారా. కానీ జక్కయ్య యొక్క జీవితము దేవుడు మారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? యేసు ఎవరో అని చూడగోరా. అతని కొరకు భౌతికంగా ఆలోచన చేస్తే పొట్టివాడైనందున, అవును అతడు ఒక ఉన్నతమైన ధనవంతుడుగా అతడు ఉండి యేసుని చూడాలి అనుకున్నప్పుడు అతను అందరినీ కూడా నెట్టుకుంటూ ఏదో విధంగా ముందు వరుసగా వెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయాలి. కానీ అది కూడా నేను మిస్ అవుతానేమో అని అతడు ఆ చెట్టును అతడు ఎక్కుతూ జారిపోతూ వస్త్రాలు కొట్టుకుని పోతూ ఛాతి నుండి రక్తము చిమ్ముతూ ఎన్నో రకాలు తను ప్రయత్నాలు చేయటానికి కలిగిన కారణం, ఎంతమంది చూచినప్పటికీ కూడా నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు, నా యేసయ్యను చూడాలి. దట్ ఈజ్ హిజ్ డిజైర్, దట్ ఈజ్ హిజ్ ఓన్లీ గోల్. యేసయ్యను చూడాలి అంతే. కాబట్టి ఇవన్నీ లోకము దృష్టిలో కూడా ఇవన్నీ కూడా అవమానకరమేమో. చెట్టు ఎక్కటం, జారిపోవటం, పడిపోవటం, వస్త్రాలు చెరిగిపోవటం, ఛాతీ కొట్టుకుని పోవటం, ఇవన్నీ లోకరీత్యా. కానీ నాకు పరలోక సంబంధమైన నా ప్రభు, నా రక్షకుడిని ఏ విధంగా నేను చూడాలి. అవును, ఒకవేళ యేసయ్య ఇదిగో నిన్ను పిలిస్తే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? యేసును చూడాలని నీకు ఆశ కలిగితే నీవు చేయగలిగినటువంటి ప్రయత్నం ఏమిటి? ఈ ఆరాధనలో నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? చాలా పాత, ద ఓల్డెస్ట్ స్టోరీ ఇన్ ద బైబిల్, ఒక సండే స్కూల్ కథ అని మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ జక్కయ్య అన్నిటికీ తెగించి యేసును చూడాలి అనుకుంటానికి కారణం 10వ వచనంలో వచ్చిన ఆయన ఒకవేళ విని ఉంటాడేమో, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాను. నాకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అంతస్తు ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఇదిగో నేను నశించిపోతున్నాను, రక్షణ లేకుండా ఉన్నాను, వెలుగు లేకుండా ఉన్నాను, చీకటి బ్రతుకులో ఉన్నాను.
ఈ అవకాశాన్ని దాటిపోతే నా జీవితం ఎప్పటికీ కూడా అగాధములోనికే త్రోయబడినట్లు ఉంటుంది అని ఆలోచన చేశాడేమో ప్రియులారా. కాబట్టి అతను హృదయంతరంగాలు తన యొక్క మనస్సులో ఉన్న ఆలోచన ఎరిగినటువంటి యోసయ్య చెట్టు దగ్గరికి వచ్చి కన్నులెత్తి, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి అని చెప్పినప్పుడట యేసు ప్రభువుని చూడాలి అని అనుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మంచి దినాలు వచ్చాయి. యేసయ్య అతనితో మాట్లాడుచు అతనిని త్వరగా దిగిరా, ఎందుకు లోకము నిన్ను పాపి సుంకపు గుత్తదారుడు అనుకుంటూ ఉంటాడుగా, నీ ఇంటిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను, త్వరగా దిగిరా. ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో నువ్వు ఏ అంతస్తులో మెలుగుతున్నా, నీ మదిలో ఎన్ని ఊహలు ఆలోచనలు ఉన్నా, దేవునికి కూడా అందనంత ఎత్తులో నువ్వు విహరిస్తూ ఉన్నా, ఆరాధనలో ప్రభు పాదాలు చెంతకు త్వరగా దిగి వస్తావా అని వాక్యం ప్రశ్నిస్తూ ఉన్నది. ఆదికాండం 24వ అధ్యాయములో రిబ్కాను కూడా ఎలియాజరు ఇస్సాకుతో వివాహం చేయటానికి అబ్రహాము ఇంటికట రిబ్కాను ఒంటె మీద కూర్చోబెట్టి ప్రయాణమై వెళుచూ ఉంటాడగా ఇస్సాకు ఎదురు వచ్చుచూ ఉన్నప్పుడట ఆమె ఒంటెను దిగింది. ఒంటె అనగా బహు ఎత్తైనటువంటి జంతువు. ఆ బహు ఎత్తు అయిన పదాన్ని నేను అర్థాన్ని జ్ఞాపకం చేస్తే, మనము భూమి మీద మన కాలు విడిచి ఎక్కడో విహరిస్తూ ఉన్నాం. లోక సంబంధమైన జీవితంలో నాకన్నా హెచ్చు లేడు, గొప్పవాడు లేడు, ఘనుడు లేడు, పండితుడు లేడు, విద్యావంతుడు లేడు, ఉద్యోగస్తుడు లేడు అని ఒకవేళ నువ్వు విహరిస్తూ ఉంటే ఎక్కడ ఉంటున్నా నువ్వు? భూమిని విడిచి ఆకాశంలో నీవు సాము చేస్తున్నావనే మాటకు ఆ ఒంటె ఎత్తైనటువంటిది, కానీ ఆమె దిగి వచ్చినట్లుగా చూస్తున్న జక్కయ్య తన జీవితంలో నిజముగా లోక సంబంధముగా తన ఆస్తిపాస్తులు, తన సంపాదనలు, తన ఉద్యోగంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. కానీ యేసుని చూడాలనే ఆశ కలిగినటువంటి వాడు చెట్టు మీద కూర్చుండి కనిపెడుతూ ఉంటుండగా దేవుడు పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి. దేవుని స్వరాన్ని విన్నప్పుడు అతడు త్వరగా దేవుని యొక్క పాదాల దగ్గరకు అతడు దిగి వచ్చి, ప్రభు పిలవటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే జక్కయ్య యొక్క జీవితంలో ఇంటి నిండా, తన ఒంటి నిండా చీకటే, ఎక్కడ వెలుగు లేదు, రక్షణ లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు అతను పిలవటానికి, పేరు పెట్టి పిలవటానికి కలిగే ప్రత్యేకమైన కారణం చీకటి త్వరలు తొలగించి గొప్ప రక్షణ అనే వెలుగుతో నింపటానికి ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో జక్కయ్యను అనేక మంది అనేక విధాలుగా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు సన్నిధిలో జక్కయ్య ఒక ప్రత్యేక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను వాటిని వివరించడం లేదు, కానీ ఆ తీర్మానాన్ని విన్న తరువాత యేసు ప్రభు సంతోషించి అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అవును, 2020 సంవత్సరం గతించిపోయింది. అందరము క్రైస్తవులమే, మన పేర్లన్నీ కూడా పక్కా క్రైస్తవ పేర్లే. కానీ క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నామా? క్రీస్తుని కలిగి ఉంటున్నామా? క్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉంటున్నామా? యేసును జక్కయ్య వల్ల మన ఇంటిలో చేర్చుకుంటానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటిది దేవుని ప్రజలకు వినియోగించాలనే తీర్మానాన్ని మనం చేసుకుంటున్నామా? ఈ మాటలు మన వాక్యము ద్వారా ఆలోచన చేయాలి. ముందు పరిచయం చేశాను, సార్వత్రికమైన పిలుపు. యోనాని కూడా ప్రత్యేకించి పిలిచాడు, జ్ఞాపకం చేసుకోనండి. పెడ చెవిని పెట్టాడు. దాని పరమార్థం ఏం జరిగింది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చీట్లు వేయగా గొప్ప తుఫానులో అతని పేరు రావటం, అతనిని ఎత్తి నీటిలో పడవేసినప్పుడట గొప్ప తుఫాను అరిగింది. దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు అశ్రద్ధగా నీ చెవి యొగ్గక, దేవుని స్వరాన్ని వినక, నువ్వు లోబడక ఒకవేళ నువ్వు జీవిస్తే యోనాకు ఏ విధంగా సంభవించిందో ఆలోచన చేయి.
కానీ జక్కయ్య యేసును చూడాలని చెట్టు ఎక్కినప్పుడు యేసయ్య అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండాలి. అవును, ఈ నూతన సంవత్సరంలో యేసయ్య ఈ ఆరాధనలో ఉన్నటువంటి నీ ఇంట ఉండాలని ఆశపడుతూ ఉంటే జక్కయ్య తీర్మానాన్ని చేసుకుని జక్కయ్యకి వచ్చిన రక్షణ పొందటానికి నువ్వు ఇష్టపడతానవా? యేసయ్య నిన్ను పిలిస్తే, ఇవాళ టైటిల్ మర్చిపోవద్దు, యేసయ్య నిన్ను పిలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ రక్షణ ఇవ్వటానికి ప్రభు ఆయన సార్వత్రికంగా పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. అశ్రద్ధ చేయవద్దు. ఏ మూయబడిన మనోనేత్రాలు తెరవబడాలి, ఏ మూయబడినటువంటి హృదయము తెరవబడాలి. ఈ యొక్క రాతి గుండె అది పగులుగొట్టబడి మాంసపు గుండెగా మార్చబడాలి. 2021వ సంవత్సరం అంతా కుటుంబముగా అందరము కూడా రక్షణ మార్గములో సుఖ సంతోషాలతో సాగిపోవాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకుమారాలా పోటెంచుము, సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 ఎపిఫానియా తరువాత 2వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని చక్కటి కీర్తనలు పాడుచు మిమ్మలను స్తుతించి ఆరాధించిన విశ్వాసులను, కుటుంబాలను దీవించండి. ఈ దినము నాయన నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు నాయన. మీరు ఇచ్చిన వాక్యము నాయన ఆశీర్వదించండి. జక్కయ్య జీవితంలో ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు, ఎటువంటి తీర్మానాలు చేసుకొని ప్రభువా ఇదిగో తండ్రి నీ యొక్క దీవెనలు పొందుకున్నాడు. అట్టి రీతిలో మేమును నాయన జీవించగలుగునట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. జక్కయ్యను తండ్రి పేరు పెట్టి పిలిచిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడవు. ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా మా జీవితాల్లో కూడా మమ్మలను కూడా అయా పేరు పెట్టి పిలిచి ఆ జక్కయ్యకి ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు, ఆ కుటుంబానికి ఇచ్చిన గొప్ప వెలుగు నైనా సంతోష సమాధానాలు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా ఇదిగో తండ్రి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి.
అలాగనే ప్రభువా ఇదిగో చిన్న బిడ్డల కొరకు నాయనా వారి యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. యవనస్తుల విద్య ఉద్యోగ వివాహాల కొరకు ప్రార్థిస్తున్నా. సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉన్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తున్నా. సేవకుల కొరకు విశ్వాసుల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని విడుదల చేయండి, స్వస్థపరచండి. ప్రభువా గాయపడిన కుటుంబాలు గాయము కట్టండి. ప్రభు అనేక మందినైనా మరి ఉద్యోగాలలో ఉన్నారు, వారు పర్మనెంట్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. మంచి వాతావరణాన్ని కలుగు చేయండి. దేవా మరలా వచ్చే తండ్రి పునరుద్ధరణ ఆరాధన వరకు నీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ప్రతి కార్యక్రమమును దీవించండి. కార్యక్రమాలు నాయనా తిలకిస్తూ ఉన్న ప్రతి కుటుంబము బహుగా ఆశీర్వదించబడినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. నాయనా దినాశీర్వాదాలతో నింపండి. నీ పరలోకపు దీవెనలు ప్రతి ఒక్కరిపై వర్షింపచేయండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవయ్యున్నవి, ఆమెన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనేయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శోదరులు